దే కాల్ హిమ్ ఓజీ. ఫ్రెండ్స్, మీరు నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. మిడ్ నైట్ ఏ టైంలోనా మన ఛానల్ రివ్యూ అనేది అప్లోడ్ అయితే ఉంటుంది. హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి సెప్టెంబర్ 4th వీక్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీ సిరీస్ థియేటర్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూద్దాము. చూసే ముందు గైస్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే గైస్, స్పెషల్గా వచ్చేసి వీడియోకి లైక్, షేర్, కామెంట్ అండ్ హైప్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వచ్చేసి లైక్ అండ్ హైప్ అయితే చేయట్లేదు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తే మాత్రమే మీరైతే చేస్తున్నారు. ప్లీజ్ రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను గైస్. వీడియోకి లైక్ చేయండి, అలానే హైప్ అయితే ఇవ్వండి. ఇంకా మోర్ మెంబర్స్కి వీడియో బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, ఈ వీక్ మనకి టోటల్గా ఏం ఉన్నాయో చూద్దాము. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, షిన్చాన్ ది స్పైసీ కాసుకాబే డాన్సర్ ఇన్ ఇండియా. ఇది జాపనీస్ ఫిల్మ్ అనమాట. సో షిన్చాన్ మీకు ఐడియా ఉన్నాడు కదా. ఈ ఫిలిం వచ్చేసి మనకి డబ్బుడ్ వర్షన్స్లో ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి యానిమే యాక్షన్ అడ్వెంచర్ కామెడీగా ఉంటుంది. సెన్సార్ యూ. టోటల్ రన్ టైమ్ 1 hour 45 minutes వరకు అయితే ఉంది. సో ఫిలిం థియేటర్స్లో వచ్చేసి సెప్టెంబర్ 26th రిలీజ్ ఉంటుంది. తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 2, బల్టీ. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుంది. ఇందులో షేన్ నిగన్ అండ్ ప్రీతి అసరాని యాక్ట్ అయితే చేస్తున్నారు. సెన్సార్ U/A. టోటల్ డ్యూరేషన్ 2 hours 34 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిలిం థియేటర్స్లో సెప్టెంబర్ 26th రిలీజ్ ఉంటుంది. మలయాళం అండ్ తెలుగు ఆడియో రిలీజ్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో ఈ ఫిలింకి సంబంధించి తెలుగు వర్షన్ కూడా మన ముందుకు తీసుకొని వస్తారు. నెంబర్ 3, సుజిత్ డైరెక్షన్లో వస్తున్న ఫిలిం దే కాల్ హిమ్ ఓజీ. ఈ ఫిలింలో పవన్ కళ్యాణ్ గారు, ఇమ్రాన్ హష్మి, ప్రియాంక అరుణ్ మోహన్, అర్జున్ దాస్ ఇంకా చాలా మంది ఇందులో యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. సెన్సార్ A. టోటల్ డ్యూరేషన్ 2 hours 34 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి సెప్టెంబర్ 25th రిలీజ్ అయితే ఉంటుంది. తెలుగు, హిందీ అండ్ తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. టుడే నైట్ 10 PM నుంచి షోస్ అయితే పడుతున్నాయి. సో మీరైతే రెడీగా అయితే ఉండండి గైస్. షో కంప్లీట్ అయిపోయిన మిడ్ నైట్ ఏ టైంలో అయినా మన ఛానల్లో జెన్యూన్ రివ్యూ అయితే వస్తుంది. నోటిఫికేషన్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. అంటే ఈ ఫిలింకి సంబంధించి ఓజీ అండ్ సాహో సో కనెక్షన్ అయితే ఉంటుంది అంటున్నారు. మరి దానికి కనెక్షన్ ఉంటుందా లేదా అనేది మనం రివ్యూలు అయితే చూద్దాము. మీరు నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. మిడ్ నైట్ ఏ టైంలోనా మన ఛానల్లో రివ్యూ అనేది అప్లోడ్ అయితే ఉంటుంది. మీరైతే వరీ కాకండి ఫ్రెండ్స్. రివ్యూలో వచ్చేసి నేను ఎలాంటి స్పాయిలర్స్ వచ్చేసి రివీల్ అయితే చేయను. అండ్ గైస్, మీరు ఎప్పుడు ఏ షోకి వెళ్ళబోతున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. నెంబర్ 4, చైన్సా మ్యాన్. ఇది యానిమే జాపనీస్ ఫిలిం. జపాన్లో ఈ ఫిలిం వచ్చేసి లాస్ట్ వీకే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇండియాలో ఈ ఫిలిం వచ్చేసి రిలీజ్ అవబోతుంది. మూవీ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ యానిమే ఫిలిం ఇది. సెన్సార్ A. టోటల్ డ్యూరేషన్ 1 hour 42 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిలిం ఇండియాలో వచ్చేసి సెప్టెంబర్ 26th రిలీజ్ ఉంటుంది. జాపనీస్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. సో ఇవి ఫ్రెండ్స్, ఈ వీక్ రిలీజ్ అవబోతున్న థియేటర్ ఫిలిమ్స్ వచ్చేసి. ఇప్పుడైతే ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవబోతున్న మూవీస్ అండ్ సిరీస్ గురించి చూద్దాము. ఫస్ట్ వన్, హౌస్ ఆఫ్ గైడ్నెస్. పీకీ బ్లైండర్స్ సిరీస్ తీసిన క్రియేటర్స్ నుంచి ఈ సిరీస్ మన ముందుకైతే వస్తుంది. 19th century స్టోరీ అయితే ఇందులో చూస్తాము. సిరీస్ వచ్చేసి హిస్టారికల్ పొలిటికల్ డ్రామాగా ఉంటుంది. టోటల్ ఇందులో 8 episodes వరకు అయితే ఉన్నాయి. ఈ సిరీస్ ప్రీమియర్ సెప్టెంబర్ 25th నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 2, అలీస్ ఇన్ బోర్డర్ల్యాండ్ సీజన్ 3. ఈ సీజన్లో టోటల్ 6 episodes రిలీజ్ అయితే అవుతున్నాయి. సిరీస్ వచ్చేసి సైన్స్ ఫిక్షన్, యాక్షన్, మిస్టరీ థ్రిల్లర్ అండ్ సర్వైవల్ డ్రామాగా ఉంటుంది. ఇది జాపనీస్ ఒరిజినల్. సో సిరీస్ని కంటిన్యూ చేసే వారికి తెలిసే ఉంటుంది. ఇది మాంగాకి అడాప్షన్ అనమాట. లైవ్ యాక్షన్గా మన ముందుకైతే తీసుకుని వచ్చారు. ఈ సీజన్ 3 ప్రీమియర్ వచ్చేసి సెప్టెంబర్ 25th నెట్ఫ్లిక్స్లో ప్రీమియర్ అయితే చేస్తున్నారు. జాపనీస్, ఇంగ్లీష్, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ అనేవి రిలీజ్ ఉంటాయి. తెలుగు ఆడియో అనేది స్టిల్ అయితే యాడ్ అయితే కాలేదు. ఒక సీజన్కి కూడా తెలుగు డబ్బింగ్ అనేది స్టిల్ ప్రోగ్రెస్లో అయితే ఉన్నట్టుంది. సో ఫ్యూచర్లో వచ్చేసి అన్ని సీజన్స్కి ఒకేసారి రిలీజ్ అయితే చేస్తారు. నెంబర్ 3, హృదయపూర్వం. ఇది రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిలిం. ఇందులో మోహన్ లాల్ గారు, మాల్వికా మోహనన్ అండ్ సంగీత మాధవన్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో గూగుల్ IMDb రేటింగ్ వచ్చేసి ఈ ఫిలింకి 10కి 7.1 అయితే ఉంది. సో చూద్దాము ఈ ఫిలిం వచ్చేసి థియేటర్స్లో వచ్చి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుందో. మనకి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో డబ్బుడ్ వర్షన్స్ కూడా రిలీజ్ అయితే అవుతున్నాయి. సెప్టెంబర్ 26th జియో హాట్స్టార్లో ఈ ఫిలిం టోటల్ 5 ఇండియన్ ఆడియోస్లో చూడడానికి రిలీజ్ ఉంటుంది. నెంబర్ 4, నారా రోహిత్ యాక్ట్ చేసిన ఫిలిం సుందరకాండ. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ అండ్ కామెడీ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం నౌ జియో హాట్స్టార్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. టోటల్ 5 ఇండియన్ ఆడియోస్లో ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంది.
నెక్స్ట్ నెంబర్ 5 సుమతి పల్లవు. ఇది ఈ 2025 ఇయర్ రిలీజ్ అయిన మలయాళం ఫిలిం. మూవీ వచ్చేసి హారర్ కామెడీ డ్రామాగా వచ్చింది. ఇందులో అర్జున్ అశోకన్, సైజు కురుప్ ఇంకా మాల్విక మనోజ్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. గూగుల్ IMDb రేటింగ్ వచ్చేసి 10కి 7.7 అయితే ఉంది. సో ఇప్పుడు ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ వచ్చేసి G5 ప్లాట్ఫామ్లో సెప్టెంబర్ 26 అప్లోడ్ అయితే ఉంటుంది. మలయాళం ఒక ఆడియోనే కాదు, తెలుగు, కన్నడ, హిందీ అండ్ తమిళ్ ఆడియో కూడా రిలీజ్ ఉంటున్నాయి. నెంబర్ 6 వే యాడ్. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సిరీస్ వచ్చేసి సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఈ సిరీస్ ప్రీమియర్ సెప్టెంబర్ 25 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 7 ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో డ్రామా. సో ఇక్కడ ఈ ఫిలిం నుంచి VOD డిజిటల్ రిలీజ్ చేశారు. ఇంగ్లీష్ వర్షన్ అయితే వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో రెంట్ మోడ్లో ఈ ఫిలిం వచ్చేసి అప్లోడ్ చేశారు. ఇండియాలో కాదు ఫ్రెండ్స్, ఓవర్సీస్లో మాత్రమే. నెంబర్ 8 ధడక్ 2. ఈ ఫిలింలో టిప్టీ డిమ్రీ అండ్ సిద్ధార్థ్ చతుర్వేది మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి రొమాంటిక్ లవ్ స్టోరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుంది. ఈ ఫిలింకి 15,000 ఓట్స్తో 10కి 7 IMDb రేటింగ్ అయితే ఉంది. సో ఇప్పుడు ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ వచ్చేసి సెప్టెంబర్ 26 నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు, హిందీ ఆడియో. నెక్స్ట్ నెంబర్ 9 దూర తీరా యానా. ఇది కన్నడ ఫిలిం. జూలైలో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ అయితే అయింది. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. నౌ ఈ ఫిలిం OTT ప్రీమియర్ సెప్టెంబర్ 26 సనెక్స్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 10 సర్కిట్ స్టారింగ్ ఆసిఫ్ అలీ. ఇది మలయాళం ఫిలిం. మేలో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ అయితే అయింది. ఫ్యామిలీ డ్రామాగా అయితే వచ్చింది. నౌ డిజిటల్ రిలీజ్ సెప్టెంబర్ 26 సింప్లీ సౌత్ OTT ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు, మలయాళం లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 11 మ్యాంటిస్. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ కొరియన్ ఫిలిం. మూవీ వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్, మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం ప్రీమియర్ సెప్టెంబర్ 26 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, కొరియన్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 12 స్ప్లిట్స్ విల్లే. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ, రొమాన్స్ డ్రామాగా అయితే వచ్చింది. ఇందులో డకోటా జాన్సన్ అండ్ అడ్రియా అర్జునా మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. రీసెంట్గానే గైస్ ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేసింది. IMDb రేటింగ్ వచ్చేసి 10కి 6.8 అయితే ఉంది. సో నౌ ఈ ఫిలిం నుంచి VOD డిజిటల్ రిలీజ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. ఇంగ్లీష్ వర్షన్ అయితే రిలీజ్ అయితే ఉంది. నెంబర్ 13 డేంజరస్ యానిమల్స్. 20,000 ఓట్స్తో 10కి 6.4 IMDb రేటింగ్ అయితే ఉంది ఈ ఫిలింకి. ఈ ఫిలిం వచ్చేసి మిస్టరీ, హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ R-rated డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం ఈ 2025 ఇయర్లోనే థియేటర్స్లో రిలీజ్ చేశారు. VOD అయితే ఎప్పుడో వచ్చింది. నౌ డబ్బుడ్ వర్షన్స్ సెప్టెంబర్ 26 తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి లయన్స్గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. నెంబర్ 14 ఆల్ ఆఫ్ యూ. ఇది Apple TV+ ఒరిజినల్ ఫిలిం. మూవీ వచ్చేసి సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం డిజిటల్ ప్రీమియర్ సెప్టెంబర్ 26 Apple TV+లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 15 రూత్ అండ్ బోయజ్. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిలిం. మూవీ వచ్చేసి రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం ప్రీమియర్ సెప్టెంబర్ 26 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 16 మేఘాలు చెప్పిన ప్రేమ కథ. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ అండ్ కామెడీ డ్రామాకి అయితే వచ్చింది. రీసెంట్గానే ఆగస్టులో ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇందులో నరేష్ అగస్త్య అండ్ రబియా ఖాతూన్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఫిలిం OTT ప్రీమియర్ సనెక్స్ ప్లాట్ఫామ్లో సెప్టెంబర్ 26 అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 17 ఫ్రెంచ్ లవర్. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ అండ్ కామెడీ డ్రామాగా ఉంటుంది. లైక్ గైస్ మీరు లూపిన్ సిరీస్ అనేది చూస్తున్నారా? సో ఆ సిరీస్లో యాక్టర్, ఇందులో హీరో అనమాట. ఈ ఫిలిం ప్రీమియర్ వచ్చేసి సెప్టెంబర్ 26 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఫ్రెంచ్, ఇంగ్లీష్ ఇంకా తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ కూడా ఉన్నాయి. నెంబర్ 18 మార్వెల్ యానిమేషన్ సిరీస్ మార్వెల్ జాంబీస్. ఈ సిరీస్లో టోటల్ 4 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సిరీస్ వచ్చేసి జాంబీ యాక్టివిటీ, అడల్ట్, ఎపోకలిప్టిక్, హారర్, యాక్షన్ థ్రిల్లర్, సూపర్ హీరో డ్రామాగా ఉంటుంది. ఈ సిరీస్ ప్రీమియర్ సెప్టెంబర్ 24 అంటే టుడేనే గైస్. ఈ సిరీస్ వచ్చేసి జియో హాట్‌స్టార్లో అప్లోడ్ చేశారు. బట్ ఓన్లీ ఇంగ్లీష్ ఆడియో మాత్రమే రిలీజ్ అయితే అయింది. నెంబర్ 19 అజయ్ దేవ్గన్ అండ్ మృణాల్ ఠాగూర్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం సన్ ఆఫ్ సర్దార్ 2. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ, ఎంటర్టైనర్, రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వచ్చారు. నౌ ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ సెప్టెంబర్ 26 నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు, హిందీ ఆడియో. నెక్స్ట్ నెంబర్ 20లో ఉన్న ఫిలిం ఒడుమ్ కుతిరా చాడుమ్ కుతిరా. ఇందులో ఫహద్ ఫసిల్ అండ్ కళ్యాణి ప్రియదర్శన్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి కామెడీ డ్రామాకి అయితే వచ్చింది. రీసెంట్గానే ఆగస్ట్ లాస్ట్ వీక్ ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ అయితే అయింది. నౌ OTT ప్రీమియర్ సెప్టెంబర్ 26 నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్, 5 ఇండియన్ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి.
డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన ఫిలిం ఘాటి. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ క్రైమ్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, చైతన్యరావు ఇంకా జగపతి బాబు గారు యాక్ట్ అయితే చేశారు. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి కమింగ్ వెరీ సూన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే ఉంటుంది. సో ఈ వీక్ లో వచ్చేసి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ డేట్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఈ వీక్ అయినా లేకుంటే అక్టోబర్ ఫస్ట్ వీక్లోనా ఈ ఫిలిం వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడడానికి మల్టిపుల్ ఆడియోస్లో అందుబాటులో అయితే ఉంటుంది. దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్గా, కళ్యాణి ప్రియదర్శన్ అండ్ నస్రన్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం లోకా చాప్టర్ 1. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ ఫ్యాంటసీ కామెడీ డ్రామాగా తీసుకొని వచ్చారు. థియేటర్స్లో బ్లాక్ బస్టర్ అయితే అయింది. అయితే ఫ్రెండ్స్, ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి మనకి ఎర్లీగా చూడడానికి అయితే దొరకట్లేదు. థియేట్రికల్ రన్ అనేది ఇంకా రన్నింగ్ అయితే ఉంది. ఈ థియేట్రికల్ రన్ డౌన్ అయిన తర్వాతనే ఈ ఫిలిం వచ్చేసి మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. రీసెంట్గా దుల్కర్ సల్మాన్ గారు కన్ఫర్మ్ అయితే చేశారు, ఈ ఫిలిం ఇప్పుడే మీకు ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి రావట్లేదు అని చెప్పేసి. అయితే మనం వచ్చేసి అక్టోబర్ సెకండ్ హాఫ్ వరకు అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. మోస్ట్లీ లైక్ ఇంకా వచ్చేసి ఈ ఫిలిం 6 వీక్స్ లేకుంటే 8 వీక్స్ థియేట్రికల్ రన్ అనేది రన్ చేయవచ్చు. దాని తర్వాత ఓటీటీ ప్రీమియర్ అయితే ఉంటుంది. మోస్ట్లీ లైక్ ఈ ఫిలిం వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లోనే అప్లోడ్ అయితే చేస్తారు. సో ఇవే ఫ్రెండ్స్ టోటల్గా ఓటీటీ థియేటర్ అండ్ అప్డేట్స్ వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.